చెప్పన్నా. రత్నం అరెస్ట్ చేశారా? బార్డర్ దాటకూడదు, దాటితే లేపేస్తారు. నేనేం చేయాలో చెప్పు. నీకు బార్డర్ లో ఉన్న ఇన్స్పెక్టర్ తెలుసా? నాకు బాగా తెలుసన్నా. అయితే వాట్సాప్ లో ఆర్డర్ కాపీ పంపిస్తాను, ప్రింట్అవుట్ చేసి ఆయన చేతికి ఇవ్వు. సార్, అరెస్ట్ చేశాం. కూడిటవాడు తిరువల్లూరు కోర్టులో రిమాండ్ చేస్తున్నాం. సబ్ జైల్లో వచ్చే అంత టైం లేదు, రాత్రిలో కానీ క్లోజ్ చేసాయి. చెప్పరా, కాకినాడలో పుట్టిన కాకినా కొడక. ఎడన్నా 24/7 డే అండ్ నైట్ వర్కింగ్. ఈ విషయంలో నువ్వు నేను ఒకటే. రే పక్క, నాది కాకి చొక్కా, నీది నల్ల చొక్కా. నేను పిస్టలు, నువ్వు స్పానరు. రే నేను పోలీసు, నువ్వు 1వ నంబర్ 4. నీ గొంతు నా గొంతు ఒకేలా ఉండొచ్చు, అది నా కర్మ. చిన్నతనంలో బొంగరం మింగేసా. నేను గోలికాయని మింగేసా. అన్నా నాకు సాయం చేస్తావా? ఏం చెయ్యాలన్నా నీకు తెలుసు కదా. జీపే 18% GST -10% TDS. లంచానికే GST తీసుకునే నిజాయితీ పరుడు నువ్వేనబ్బా. రేపు ITO EDO వచ్చి అడిగితే అకౌంట్ షార్ప్ గా ఉంటుంది. బికాస్ ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, యు నో. నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి. ఎస్ఐ, ఆ వెహికల్ ని స్టాప్ చేయి. ఎవరయ్యా మీరు? నాங்க తమిళనాడు పోలీస్. పంజాబీ దబాలో చపాతీలో తెవాడిలా ఉన్నాం. యూనిఫామ్ పతా పోలీస్ అని తెలియట్లేదా? ఇక్కడేం పని? ఒక క్రిమినల్ ని తీసుకెళ్తున్నాం. నువ్వు క్రిమినల్ ని తీసుకెళ్తావా, కిర్ని పండుని తీసుకెళ్తావా? నాకు కావాల్సింది గిల్మా. GST +- TDS, జీపే ఓన్లీ. ముందు వెహికల్ లో ఎవరు ఉన్నారో నేను చూడాలి. తల్లియా రా. కొంచెం లైన్ లో ఉండండి సార్. అయ్యో, వీళ్ళని తీసుకుపోతున్నారా? రే వీణేరా మా ఆంధ్ర పోలీస్ 2 నెలల నుంచి గాలం వేసి వెతుకుతున్నాం. ఏమంటున్నారు సార్? ఏమంటున్నానా? పోలీసుల్ని కొట్టదుకు అటెంప్ట్ మర్డర్ కేసులో బుక్ అయ్యాడు. పట్టేశా. అయ్యో, చెస్ట్ మీద వేటు, చెవు మీద ఘాటు. We have to take him to the hospital. This is very illegal what you are doing. ఆ బెడిల్ తీసావో వాడు పారిపోతాడు. Hey, stop the nonsense. గోయింగ్ అగైన్స్ ద లా సార్. సీ ద ఆర్డర్. You have only department order. I have the court order. తిరిగిపోయింది. నాని జడ్జి కిట్ట సరెండర్ చేస్తాను. ఉనికి కావాలన్నా PT వారెంట్ వేసి తీసుకుపో. ఓకే. మూర్తి, మూర్తి. నా పేరు భారతి. మూర్తి, నా పేరు ఆర్తి. మూర్తి. నేను ఏమైనా 3 మంచాల మీద పడుకున్నానా? ఇదిగో. దొబ్బేశావా? ఏం మూర్తి, నీ కడుపులో పొడిసారట, వాడి చేయి నరికారట, ఆ అమ్మాయిని కొల్ల పొడిసారట. అసలు ఏం జరిగింది? అంతా తెలుసుకునే వచ్చావు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఏమయ్యా, పేపర్లో చదవడానికి యూట్యూబ్ లో చూడడానికి తేడా ఉందిగా. ఒక్కొక్కడు 6 అడుగులు ఎత్తున కొరివిదెయ్యాలా ఉన్నారు. ఒకడు కత్తి తీసుకొని తిన్నగా మల్లికను పొడవడానికి వచ్చాడు. నేను ఊరుకుంటున్నా, తలతో పొట్లో గుద్ది వెనక్కి తోసి పారేశాను. గాడ్జీలా అంత బరువు ఉన్నాడు. నాకైతే దిమ్మ తిరిగినంత పని అయింది. ఆ తర్వాత ఏమైందా? పొయ్యిలో కత్తి దూర్చినట్టు నా నడులో కత్తి దూర్చాడబ్బా. ఏదో లావుగా ఉన్నాను కనుక కత్తి లోపలికి వెళ్ళి సాఫ్ట్ గా బయటకు వచ్చేసింది. నీలా బక్కగా ఉండుంటే లోపలికి వెళ్ళిన కుక్క వాల్ ట్యూబ్, సైకిల్ ట్యూబ్ అన్నింటినీ బయటికి లాగేసేది. అప్పుడు నీ పేగులకు నువ్వే పంచర్ వేసుకోవాల్సి వచ్చేది. వీడేమో మాటికి అన్నకి నేనే కుడి చెయ్యి, అన్నకి నేనే కుడి చెయ్యి అంటూ ఉంటాడు. ఆ కుడి చెయ్యిని ఎవడో నరికి ఊరగాయ జాడీలో పడేసిపోయాడు. జాడీలోంచి ఆ చెయ్యిని తీసుకొచ్చి డాక్టర్కి ఇచ్చి గట్టిగా ఫెవికాల్ వేసి అతికించి ఉంచాం. దీనికి కారణం కాళహస్తి కాశీగాడే. ఆడిని తొక్కి నారదేస్తాడు. సారీ. అవతలకి. ఎంత పెద్ద రౌడీలైనా ఈ ఆడాల విషయంలో వీక్ అయిపోతున్నారు బ్రాసిగాళ్ళు. రత్నం ఎమ్మెల్యే సార్ లైన్లో ఉన్నారు. బెయిల్ ఆర్డర్ వచ్చేసింది. వకీల్ ఇక్కడికి వస్తున్నాడు. హ్యాపీగా వెళ్ళి నీ పని చూసుకుంటా. బాబు మీకేం కాలేదు? ఏం కాలేదు సార్. ఎలా ఉన్నా? నీకేం కాలేదుగా? నేను గడప దాటి బయటికి రావద్దని చెప్పాను కదమ్మా. సారీ, మా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ఆ స్థలాన్ని ఇచ్చేద్దాం. ఇంట్లో అందరూ అదే అంటున్నారు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఈ నరకడాలు పొడవడాలు చూసి భయపడిపోయావా? నేను ఆ రోజే చెప్పానుగా, ఆ స్థలాన్ని ఇచ్చేస్తే మీరంతా ప్రశాంతంగా ఉంటారని చెప్పానుగా. ఇంత జరిగేగా ఇప్పుడు ఇచ్చేదా అంటున్నావు? ఏంటక్క? ఇప్పుడు ఆ స్థలాన్ని ఇచ్చేస్తే మనం ఓడిపోయినట్లు అవుతుంది. ఇదిగో, ఇప్పటి నుంచి ఇది నీ సమస్య కాదు, నా సమస్య. మా పన్నీర్ మావయ్య సమస్య. మా మావయ్య ఎప్పుడూ ఓడిపోలేదు, నేను ఓడిపోని ఇవ్వలేదు. ఓడిపోవచ్చు. మన మీద తప్పుంటే ఓడిపోవచ్చు, లేదా చచ్చిపోతే ఓడిపోవచ్చు.
ఒకవేళ నువ్వు ఇచ్చేయాలా అనుకుంటే నేను చచ్చక ఇచ్చికపో. అయ్యో బాబు, ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి, క్లాస్ రూములు రెడీ అయిపోయాయి, బిల్డింగ్ అప్లికేషన్ సర్టిఫికేట్ మాత్రం రావాలి. సైట్ ని ఎప్పుడే రిజిస్టర్ చేస్తారో? ఏమండి వాడు సంతకం పెట్టిన అగ్రిమెంట్ ఉంది కదా, మనం ఇంకెందుకు భయపడాలి? రే పిచ్చోడా, స్థలమే వాడి పేరులో లేదు, వాడు పెట్టిన సంతకం ఎలా చెల్లుంది? ఏయ్ మినిస్టరే, ఏమనుకుంటున్నావయ్యా? ఎందుకు లేని ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? కాలేజీ తెరవకపోతే నీకు డబ్బులు పోతాయి, నాకు పరువే పోతుందిరా. నాతో పొగరుగా మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను. నేను కాలేజీ నుంచి తప్పుకుంటాను. నీంగలే కాలేజీ రన్ పనికంగా నేను ఇచ్చిన అమౌంట్ మాత్రం తిరిగి ఇచ్చేయండి, లేదంటే చెన్నైలో ఉన్న 2 ప్రాపర్టీలు నాకు రాసిచ్చేయి. ఎక్కడికి వెళ్తున్నావు? టయర్డ్గా ఉంది, ఓ చెంపుడు మజ్జిగ తాగొస్తా. రేయ్, మళ్ళీ కన్నీ పిల్లని చూడడానికి అలాగా? వచ్చాను. ఇలాంటప్పుడు మనం వెళ్ళకూడదురా. ఈవిడ పెళ్లి కొడుకు వాళ్ళ అక్క, నమస్కారం. ఆవిడ హస్బెండ్. నమస్కారం. విన్నానమ్మా, 3 సార్లు నీట్ ఎగ్జామ్ లో పాస్ అయ్యంట కదా. ఇప్పుడు 4th టైం రాశాను. నో వరీస్, పెళ్లి తర్వాత కూడా చదువు కంటిన్యూ చేయొచ్చు. ఆ, ఏ రత్నం, మల్లిక పెళ్లిలో పప్పన్న పెడతారా లేక ముక్కానంతో భోజనం పెడతారా? విషయం కలిపి పెడతారు. ఉదయం నుంచి తేడాగా మాట్లాడుతున్నావేంటి? కాదు మావయ్య, ఏ క్షణం ఏం జరుగుతుందా అని ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని ఉన్నాం. ఇలాంటప్పుడు ఈ పెళ్లి అవసరమా? అందుకేనమ్మా ఈ నిర్ణయం తీసుకున్నా. ఏంటి తాతయ్య మీరు కూడా? అమ్మా, కాళహస్తిలో వాళ్ళకి మంచి పేరుంది, అబ్బాయి కూడా చాలా మంచివాడని చెప్తున్నారు. అందుకని నిన్ను కంటికి రెప్పలా చూసుకునే ఓ మంచివాడికి అప్పగించాలి, ఇదే కాదమ్మా నా ఆశ. అయితే మీరు నన్ను రత్నానికిచ్చే పెళ్లి చేయాలి. ఏమంటున్నా? అవును నాన్న, ఎంతమంది వచ్చినా ధైర్యంగా ఎదురించి నిలబడే రత్నం కన్నా నన్ను ఇంకెవరు కంటికి రెప్పలా చూసుకోగలరు? నువ్వెళ్ళొస్తానక్క. ముక్కు మొహం తెలియని నా కోసం అన్నిటినీ వదిలేసి ఇంటి ముందు కసిగా కాపలా కాసే ఆయన కంటే మంచివారు ఇంకెవరుంటారు? సార్, సార్, ఏమైంది సార్? అంతా ఓకేగా? అబ్బాయి వాళ్ళు ఏమన్నారు? ఏం సార్, అందరూ అదోలా ఉన్నారు. మగపిళ్ళి వారందరికీ ఇష్టమే, కాని తనే ఏమైంది? తను నిన్ను చేసుకుంటానంటుంది. అర్థం కాలేదు. నన్ను రత్నానికిచ్చి పెళ్లి చేయండి నాన్న అని అడుగుతోంది. అడిగేవా? అలా అని అడిగేవా? అవును. కొట్టేనంటే బాబు బుద్ధుందా నీకు? మతిపోయిందా? పిచ్చిదానా, పిచ్చిదానా! నీ నోటి నుంచి అలాంటి మాట రావచ్చా? ఇందుకోసమే నేను వచ్చాను. ఎలా చెప్పు? ఛే! మణి సార్, నేను మల్లికాని అలా కళ్ళు కూడా ఊహించుకోలేదు సార్. నా మనసులో ఉన్నది. అన్నా, నేను కావాలని అలా మాట్లాడలేదు. ఆ రోజు నాకు ఆ సమస్య రావడం, ఈయన హెల్ప్ చేయడం, అన్నిటినీ వదిలేసి నా వెనక రావడం నుంచి ఈ రోజు జరిగిన దాని వరకు అంతా విధి. నేను వాళ్ళ అమ్మలా ఎందుకు పుట్టాలి? ఒకవేళ పుట్టినా ఇన్నేళ్ల తర్వాత ఎందుకు ఈయన కంటపడాలి? లోకంలో 7 ఒకేలా ఒకే రూపంతో ఉంటారంటారు. నేనిదేది ఇది నమ్మలేకపోతున్నాను. కొట్టేసి చెప్తున్నాను, మనసులో ఏదో పెట్టుకుని అలా మాట్లాడలేదు. ఆయన మీద ఉన్న అభిమానం, గౌరవంతోనే మాట్లాడాను. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు నా మనసులో ఎలాంటి దురుద్దేశమూ లేదు. ఆయన్ని ముందు ఇంటికి రమ్మనండి. ఇక్కడికి వచ్చి ఇలా కూర్చోవడం చూడలేకపోతున్నా, బాధేస్తుంది. నువ్వు వెళ్ళమ్మా, మేము వస్తాం.
రేయ్ పరందమ్మా బుద్ధు ఉంటే పరలోకానికి పోయేవాడివి. బండికి బంపర్ తగిలించుంచారేంటి? తగిలించకూడదని రూల్ ఉంది. ఏ ఇది రాజకీయ నాయకుడు బండి అయ్యా. నాయకుడైతే అద్దాలకి నల్ల స్టిక్కర్ కూడా ఇలా అతికించకూడదు. చూడు, ఈ బంపర్లు పీకేయడం, స్టిక్కర్లు చించేయటం, నెంబర్ ప్లేట్ల మీద సున్నాలు రాయటం, ఇవన్నీ ఓట్లేసిన మీకు. రెడ్ సిగ్నల్ లో ఎమ్మెల్యే అనక ఆకుండా పోతూ ఉంటాం. మినిస్టర్ అయితే ఎక్కడ ఆపం, ఎవరిని పట్టించుకోం. అడిగితే తగలెట్టేస్తాం. నీకేం కావాలి ఇప్పుడు? నాకు ఆయన కావాలి. నేనా? ఎవరే నువ్వు? మా పెద్దాయన పిలిచారు. పెద్దయినా? మా తాత వెంకన్న గుడిలో ప్రధాన అర్చకులుగా ఉన్నారు. శుభ్రత్నం